ఏ స్ట్రీమ్కి ఎక్కువ డిమాండ్ ఉంది, ఆ స్ట్రీమ్కి డిమాండ్ ఉంది, ఈ స్ట్రీమ్కి డిమాండ్ ఉంది, ఏ స్ట్రీమ్కి ఎక్కువ డిమాండ్ ఉంది జాబ్స్కి. జనరల్గా మెకానికల్లో అయినా, కెమికల్ అయినా, సివిల్ అయినా, దేనికైనా జనరల్ అడుగుతూ ఉంటారు కదా. నీ యా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నీ ఫ్రెండ్స్ కానీ, నీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు కానీ, ఏ స్ట్రీమ్కి డిమాండ్ ఉంది అంటే నీ 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 టేక్ ఏంటి ఈ క్వశ్చన్ పైన? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏ స్ట్రీమ్కి డిమాండ్ ఉందని కాదు, మన నాలెడ్జ్ ఎంత ఉందనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. మన స్కిల్స్ ఇంపార్టెంట్ బ్రో, డిమాండ్ అనేది కాదు. అండ్ ఇన్ జనరల్ ఆబ్వియస్లీ కోడింగ్కి ఎక్కువ డిమాండ్ ఉంది. అంటే ఈవెన్ నేను మెకానికల్ ఇంజనీర్ అయినా కానీ వాళ్ళు ఫస్ట్ నన్ను అడుగుతుంది ఏంటంటే నీ కోడింగ్ స్కిల్స్ ఉన్నాయా లేవా. ఎందుకంటే ఆ, ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా కానీ అల్టిమేట్లీ మనం ఎక్కడో చోట ఏదో ఒక కోడ్ రాయాల్సింది. సో ఆ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, కోడింగ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది. స్ట్రీమ్ అంటారా, స్ట్రీమ్ అయితే ఆబ్వియస్లీ జర్మనీ కాబట్టి మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ బేసికలీ కోర్ ఇంజనీరింగ్ అన్ని ఎలక్ట్రికల్స్. ఈ నాలుగిటికి వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. ఓన్లీ అమెరికా కాదు, ఇట్లా జనాలందరూ ఓన్లీ అమెరికా అన్నట్లు అంటారు కదా, అట్లయితే కాదు. అసలు ఇక్కడ ఇక్కడ వాటికి చాలా డిమాండ్ ఉంది. టెస్ట్ ఆఫ్ కానీ డిఎస్హెచ్ కానీ దీస్ ఆర్ నాట్ ఈజీ ఎగ్జామ్స్. ఓకే, ఎందుకంటే గోతే ఎట్లా అంటే 4 మాడ్యూల్స్ డిఫరెంట్గా రాసిన ఇబ్బంది ఏం లేదు. బట్ టెస్ట్ ఆఫ్ అనేది ఒకవేళ మనం పాస్ అయితే 4 మాడ్యూల్స్ ఒకేసారి పాస్ అవ్వాలి. ఓకే. రైట్, ఇప్పుడు ఒక మాడ్యూల్ పోయింది అనుకోండి, మళ్ళీ అన్నీ రాసుకోవాలి. రైట్, అండ్ డిఎస్హెచ్కి ఎట్లా ఉంటుందంటే స్పీకింగ్ మాడ్యూల్ సపరేట్గా ఉంటుంది, మిగతా 3 మాడ్యూల్స్ సపరేట్గా ఉంటాయి. సో ఈ 3 మాడ్యూల్స్ పాస్ అయ్యారనుకోండి, స్పీకింగ్ మాడ్యూల్ తర్వాత పాస్ అయినా ఇబ్బంది ఏం లేదు. రైట్, బట్ 3 మాడ్యూల్స్ పాస్ అవ్వడం కూడా అంత ఈజీ ఏం కాదు. అదే అంటే సో అడ్వాంటేజ్ కాలేజీలో విడివిడిగా రాయొచ్చు, దీనిలో మనకి సింగిల్ అంటే సిఏ లాగా అయిపోయింది కదా, ఒకటి పోతే మొత్తం మళ్ళీ రిపీట్. ఎగ్జాక్ట్లీ.